నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్ వద్ద 8,000 మందితో యోగా అభ్యాసన కార్యక్రమం. జిల్లా వ్యాప్తంగా 8 లక్షల మంది పాల్గొన్నారన్న కలెక్టర్ నాగరాణి. రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 జిల్లాల్లోని పేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మర్చిపోవడం చంద్రబాబు నైజం. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి అభినందన సభలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి. నిత్యం యోగా చేస్తే ఔషధాలతో పని ఉండదు, సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు. డిఎన్ఆర్ కళాశాలలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కుమారేశ్వరన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో వేలాది మంది యోగాభ్యాసంలో పాల్గొనడం పండుగ వాతావరణాన్ని తలపించిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. శనివారం భీమవరం కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్ఓ ముగిలి వెంకటేశ్వర్లు, పట్టణ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు సుమారు 8,000 మంది పాల్గొని విశాఖలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న యోగా కార్యక్రమాన్ని అనుసరిస్తూ యోగా అభ్యాసనాలు కొనసాగించిన తీరు అత్యద్భుతంగా సాగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆకాంక్ష మేరకు, ముఖ్యమంత్రి సూచన మేరకు గత నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా యోగా అభ్యాసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. నెల రోజుల పాటు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేశారని కితాబిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 4,835 లొకేషన్స్ లో సుమారు 8 లక్షల మందితో విజయవంతంగా యోగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం ప్రధాని నరేంద్ర మోడీ యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ప్రధానమంత్రి ఆశయం మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాభ్యాసన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో గత నెల రోజుల నుండి నిరంతరాయంగా యోగా అభ్యాసన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్లను రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అభినందించారు. అనంతరం గత నెల రోజులుగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిర్వహించిన యోగా పోటీల్లో జిల్లా స్థాయిలో వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ముగిలి వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, డీఈఓ ఈ నారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ కళాశాల, పాఠశాల విద్యార్థులు, పట్టణ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో యోగా అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకునేటటువంటి సందర్భంగా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సూచనతో ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ ఈవెంట్ ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. సహజంగా యోగా చేయాలనేటటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది తప్ప ఈ వ్యక్తులందరినీ కూడా సమీకరించి ఒక చోటకు చేర్చి ఇన్ని లక్షల మంది ఒక జిల్లాలో దీన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి సమాజం స్పందించి ఈ యొక్క భీమవరంలో వండుకున్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు అయితేనేమి వివిధ వ్యాపార వర్గాలు వాణిజ్య వర్గాలకి చెందినటువంటి వ్యక్తులు ప్రముఖులు లాయర్లు డాక్టర్లు అందరూ కూడా ఇందులో భాగస్వాములై ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశం యొక్క నిర్మాణంలో భాగంగా తద్వారా ఒక ఆరోగ్యవంతమైనటువంటి ప్రపంచం శాంతికాముక దేశంగా ఉండాలనేటువంటి యోచనతో ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలపడం ఏదైతే ఉన్నదో దాన్ని సమాజం అంతా కూడా స్వాగతించి హర్షించేటటువంటి ప్రయత్నం ఉంది. ఇది ఈ రోజుకి కాకుండా ప్రతినిత్యం కూడా వారి ఇళ్లలో స్ఫూర్తిని నింపి తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించేటువంటి ప్రయత్నం ప్రజల యొక్క ఆరోగ్యం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలనేటటువంటి యోచనతో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వండుకున్నటువంటి ఇబ్బందులను ఆలోచనలో పెట్టుకుని ఆరోగ్యాన్ని సమాజానికి పరిచయం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటికీ కూడా జిల్లా యంత్రాంగము అదే రకంగా పోలీస్ సిబ్బంది ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించారు. వివిధ శాఖలకు చెందిన వారందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. దీని ఒక సామాజికమైనటువంటి దృక్పథమైనటువంటి కోణంలో దీన్ని స్వీకరించి చేపట్టినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించడం ఇందులో నేను కూడా పాలు పంచుకునేటువంటి అవకాశం కలగడం ఇవన్నీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ సమాజానికి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ యోగా ప్రతినిత్యం కూడా ఆచరించాలనేటటువంటి ఒక అభ్యర్థన చేస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఈరోజు యావత్ సమాజంలో ఆలోచింపజేసేటటువంటి పరిస్థితి ఉంది. నూనె యొక్క వాడకం వల్ల జరిగేటటువంటి ఆరోగ్య భంగమైనటువంటి విషయాలను గుర్తించి ఆరోగ్య శాఖ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ వీళ్ళకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఆయిల్ వల్ల చాలా ప్రమాదం అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఒక సామాజికమైనటువంటి పిలుపునిస్తూ ప్రజలు వినియోగించుకునేటటువంటి నూనె దాదాపుగా 10% తగ్గించాలని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి మన జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మే 21న ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించిన నాటి నుండి మన యొక్క మండలాల్లో ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డులో కూడా ప్రజలు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి యోగాలో పాల్పంచుకోవడం జరిగింది. అధికారులు అందరూ కూడా మోటివేట్ చేయడం, తర్వాత పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ వారి పేరెంట్స్ టీచర్స్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్స్ ఇక్కడ ఊర్లో ఉన్న ఎమినెంట్ పర్సనల్ డాక్టర్స్ లాయర్స్ ఇండస్ట్రియలిస్ట్స్ అందరూ కూడా చాలా తమ వంతుగా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. మన జిల్లాలో 4835 ప్రదేశాల్లో యోగా కార్యక్రమం చేయడానికి చేపట్టడం జరిగిందంటే 5000 మంది ఇన్స్ట్రక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. 8,50,000 మంది ప్రజలు యోగా చేస్తాము మేము నేర్చుకుంటామని చెప్పి రిజిస్టర్ అవ్వడం జరిగింది. మే 21న ఎప్పుడైతే కార్యక్రమం మనం స్టార్ట్ చేసాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కూడా చాలా క్రమశిక్షణతో పిల్లలందరూ టైంకి రావడం, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఇష్టంగా నేర్చుకోవాలన్న తపంతో యోగా చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఆ రాష్ట్రంలోనే మన జిల్లా చాలా రంగాల్లో ఈ యోగాలో ఉన్న డిఫరెంట్ ఐటమ్స్లో మనం టాప్లో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అట్లాగే ప్రజాప్రతినిధులు కూడా మొన్న డిఎన్ఆర్ కాలేజ్లో చేసిన యోగా కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు మన కేంద్ర మంత్రివర్యులు డిప్యూటీ స్పీకర్ గారు అందరూ ఎమ్మెల్యేస్ స్థానిక ఎమ్మెల్యేలు గారు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం. అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం ఎంతో గొప్పదని 3 జిల్లాల్లోని పేద విద్యార్థులకు నోట్బుక్స్ ఉచితంగా అందించడం గొప్ప విశేషమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 1,50,000 నోటు పుస్తకాలను విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి చదువుకోవాలని, చదువుకునే విద్యార్థులను సమాజం గుర్తిస్తుందన్నారు. నేడు దాతలకు కొదవలేదని, దాతలు అందిస్తున్న సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. రాజ్ ట్రస్ట్ విద్యకు, వైద్యానికి, పేదవారికి పింఛన్లు, మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందిస్తూ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్వితీయమని అన్నారు. రాజ్ ట్రస్ట్ అధ్యక్షులు గంటా రాజ్ కుమార్ మాట్లాడుతూ
గత 13 ఏళ్లుగా విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను అందిస్తున్నామని ఈ ఏడాది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని మున్సిపల్ పాఠశాలలోని విద్యార్థులకు 1,50,000 పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు. 20 రోజుల్లోగా పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, జనసేన నాయకులు బ్యాంక్ బాబీ, కొప్పినేడి శ్రీనివాస్, రెడ్డి సత్యబాబు, ఎరంశెట్టి రాజేష్, తుటారపు రమేష్, మీసాల జయరాజ్, వర్రే శ్రీనివాస్, సంతోష్, సుంకర దాసు, ఎండి సరోజిని తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో 1,50,000 పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది. రాజ్ ట్రస్ట్ వారు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మహిళలు కుట్టు మిషన్లు ఇవ్వడం కానీ, పేద విద్యార్థులు చదువుకున్న పుస్తకాలు ఇవ్వడం కానీ, ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రతినిత్యం చేస్తున్నారు. ప్రతి నెల కూడా వృద్ధ మహిళలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ట్రస్ట్ వారికి, రాజ్ కుమార్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మనం అభివృద్ధి చెందాలి అంటే ఒక విద్య వల్లే సాధ్యం అవుతుంది. మనం కష్టపడి చదువుకుంటే మంచి ప్రయోజకులు అవుతాం. మన కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది, మనం అభివృద్ధిలోకి వస్తాం, మన గౌరవం పెరుగుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. అందుచేత మీరందరూ కూడా చదువుకోవాలి, చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలి. ఇటువంటి సహకారం చేసి దాతల ముందు ఉన్నంతకాలం మనం భీమవరం పట్టణంలో దాతల కొదవ లేదు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రాజ్ ట్రస్ట్ వారు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తారు. చదివితే నేటి బాలలే రేపటి పౌరులు అవ్వాలి. మన భారతదేశాన్ని తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత మీకు ప్రతి పిల్లవాడి మీద, ప్రతి బాలిక మీద ఉందని చెప్పేసి ఈ రోజు చెప్తున్నాను. 1,50,000 పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని మన ప్రియతమ నేత, మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ పుస్తక పంపిణీ ఇంచుమించు ఒక 20 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి మీ అందరి ముందు ఈరోజు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు మర్చిపోవడం ఆయన నైజమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు విమర్శించారు. భీమవరం కేఎస్ రాజు ఫంక్షన్ హాల్లో శనివారం వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నూతనంగా నియమితులైన భీమవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చినిమిల్లి వెంకట్రాయుడు అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను దైవ గ్రంథాలుగా భావిస్తారని, వాటిని అనుసరిస్తారని ప్రసాద్ రాసు అన్నారు. ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారన్నారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజల చేతుల్లో డబ్బులు ఉండేవన్నారు. నేటి కూటమి ప్రభుత్వం చేయూత, ఆసరా, అమ్మఒడి వంటి పథకాల పేర్లను మార్చి ఆ పథకాలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ ఆగిపోయిందన్నారు. నేడు రాష్ట్రంలో కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల తరపున పనిచేసే పార్టీ వైఎస్సార్సీపీ అన్నారు. నేడు రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కూటమి ప్రభుత్వం నడుపుతుందన్నారు. రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నవారిని, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారిని ప్రభుత్వం కక్షగట్టి కేసులు పెడుతుందన్నారు. రాబోయే కాలంలో వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ, సమన్వయకర్తగా పనిచేయాలంటే ముందు కొంత సందేహించానని, అయితే శుక్రవారం రాత్రి కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ పట్టణంలో కడుతున్న బ్యానర్లను అధికారుల చేత తొలగించి వేసిందని, ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో తనకు తనపైన, పార్టీపైన విశ్వాసం కలిగిందని, ధైర్యం వచ్చిందన్నారు. తమ పార్టీ పిలుపునిస్తే చాలు వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రభంజనంలాగా ముందుకు వస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి వైఎస్సార్సీపీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లి అధికారంలోకి తీసుకురావాలన్నారు. తనకు జగన్, వైఎస్సార్సీపీ నాయకులు గుర్తింపునివ్వడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకట్రాయుడును పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పూలమాలతో, సాలువాలతో సత్కరించారు. కార్యక్రమానికి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కామన్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల, రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, భీమవరం మండల పరిషత్ అధ్యక్షులు పేరుచెల్ల విజయ నరసింహరాజు,
మేడిది జాన్సన్, పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్త గుడాల గోపి, చింతలపూడి సమన్వయకర్త కె విజయరాజు, కోడే యుగంధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, పెండ్ర వీరన్న, పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, భీమవరం మండల పార్టీ అధ్యక్షులు జల్లా కొండయ్య, వీరవాసరం మండల అధ్యక్షులు చవ్వాకుల సత్యనారాయణ, చిగురుపాటి సందీప్, బడుగు అశోక్, నాయకులు పేర్చెల సత్యనారాయణరాజు, మాజీ జడ్పీటీసీ మానుకొండ ప్రదీప్, తోట రామకృష్ణ, గోడి షణ్ముఖరావు, రాజా బాలమస్తానయ్య, పాలవెల్లి మంగ తదితరులతో పాటు వందలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గానికి సమన్వయకర్తగా జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ సుపరిచితుడు. రాజకీయాల్లో చాలా ఏళ్ళ నుంచి రాజకీయాల్లో లేదు కుల సంఘాల్లో చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి చెన్నెల్లి వెంకటరాయుడు గారిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు హృదయపూర్వకంగా పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఉన్నాం. ఎందుకంటే సంవత్సరం అయ్యింది ఎన్నికలు అయ్యి ప్రభుత్వం ఏర్పడి ఇదిగో అదిగో అనేటప్పటికీ సంవత్సరం గడిచిపోయింది. కానీ ఈ సంవత్సరం ఈ పరిపాలన ఈ ప్రభుత్వం విధానాలు చూస్తుంటే మళ్ళీ ఇప్పుడు పాత రోజులు గుర్తొస్తా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన ప్రజల కోసం, పేదల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం అహర్నిశాలు సంక్షేమానికే ఖర్చు పెట్టున్నారు. ఇలా మీటింగ్ పెట్టుకుంటే ఆడవాళ్ళు నలుగురు కూర్చుంటే ఇప్పుడు చిరునవ్వులు లేవు. గతంలో మీటింగ్ అంటే ఏదో పండగ జరిగేది. ఆసరా పండగ, అమ్మఒడ, చేయూత, కాపురేషన, ఇప్పుడు ఆ పండగలు లేవు. సహజంగా ఆశపడటం మానవ సహజం. పెట్టేవాడి కన్నా 4 రెట్లు ఎక్కువ పెడతానంటే ఆశపడతాం, మోసపోతాం. ఎందుకంటే చంద్రబాబు గారు నైజం ఈ సంవత్సర పరిపాలన గతంలో కూడా ఇలాగే మనం మోసపోయి ఉన్నాం. ఎన్నికల ముందు ఒక మాటిస్తే అది భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించేవాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికలు అయిన తర్వాత మేనిఫెస్టో కనపడదు చంద్రబాబు నాయుడు గారు నైజం. మరి మీరందరూ కూడా గమనించమని, మళ్ళీ ఏ ప్రభుత్వం అయితే మనకు అండదండలుగా ఉంటుందో ఆ నాయకుడిని బలపరచవలసినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ భీమవరం నియోజకవర్గంలో కొత్త నూతన ఉత్తేజం కల్పిస్తూ ఉంది. అనుభవమైనటువంటి చెన్నమనేని వెంకటరాయుడు గారిని ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం, ఆయన నాయకత్వంలో రాబోయేటువంటి ఏ ఎన్నికలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలా. శాసనసభ్యుడిగా మీరు మళ్ళీ గెలిపించుకోవాలా. మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా మోసారు, దానికి తగ్గట్టుగా మరి ఈ నియోజకవర్గాన్ని నడిపించవలసిన బాధ్యత మరి చినమనేని రాయుడు గారి మీద ఉంది. ఈ నియోజకవర్గంలో గ్రామాల వారీగా కానీ వార్డుల వారీగా కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. మరి అక్కడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సమీక్షతో పనిచేసి రేపు రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ మన భీమవరం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి మన అందరం కూడా కృషి చేయవలసిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకసారి మీరు గమనించినట్లయితే ఒక కరెంటు బిల్లు దగ్గర నుంచి నిత్యావసరాల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ఏ విధంగా ఈరోజు రేట్లు పెంచారన్నది కూడా దయచేసి గమనించి, మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చి మనందరినీ ఏ విధంగా ఆదుకున్నారో, మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా ఆలోచించారన్న ఆలోచన చేసి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకున్నట్లయితే మన అందరి బతుకులు బాగుంటాయని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెన్నమనేని వెంకటరాయుడు గారిని ఇన్ఛార్జిగా నియమించడంలో మనమందరం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుంది. పార్టీలో కష్టపడేవారు మొట్టమొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులకి ఆయన గుర్తింపు ఇస్తారన్న నిదర్శనమే ఈరోజు చెన్నమనేని నాయుడు గారి ఎంపిక. గతంలో చెన్నమనేని నాయుడు గారు జడ్పీటీసీగా చేసినప్పటికీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా ఆయన పార్టీలో ఉంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
సేవాదళ విభాగానికి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. పార్టీలో ఏదో పదవి వచ్చిందంటే ఎక్కువ మంది ఏమనుకుంటారంటే నాకు పదవి ఉంది, నాకు గౌరవం దక్కలేదని కోరుకుంటారు. కానీ తనకి ఇచ్చిన పదవికి సమన్యాయం చేస్తూ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన వంతుగా మీటింగులు పెట్టి ఎన్నికల సమయంలో ప్రతి అభ్యర్థికి కూడా తన వంతు కృషి చేసిన వ్యక్తి చెన్నమనేని రాయుడు గారు. కష్టపడిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ నియామకమే ఒక నిదర్శనం. మరి ఈరోజు ఇన్ఛార్జిగా చెన్నమనేని రాయుడు గారు ప్రతి ఒక్కరిని కలుపుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఆయన కూడా ఇన్ఛార్జిగా గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన చెన్నమనేని వెంకటరాయుడు గారికి నా అభినందనలు. మరి గత సంవత్సర కాలంలో భీమవరం నియోజకవర్గం ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామంటే మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మరి నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ ఒక ఏకతాట మీద నడిచి భీమవరంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ వచ్చాం. రాయుడు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి రెట్టింపు ఉత్సాహంతో మనందరం నిలబడి వెన్నంటి ఉండి పార్టీని ఇంకా నడిపి నాయుడు గారిని 29లో మనం ఖచ్చితంగా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు చూపించామంటే ఈ రోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి రోజు కూడా ఉచ్చపోసే పరిస్థితి వస్తుందని చెప్పి భవిష్యత్ రోజుల్లో ఈ రోజున నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాయుడు గారు ఇవ్వడం జరిగింది. భీమవరం నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా ఆయన వెనకాల పనిచేస్తామని చెప్పి, అలాగే రాబోయే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అందరం కూడా సంసిద్ధంగా ఉండి భీమవరం నియోజకవర్గాన్ని విజయకరంగా ఎగరేస్తామని చెప్పి సందర్భంగా కార్యక్రమాన్ని భీమవరం నియోజకవర్గాన్ని ఒక సమర్థవంతమైనటువంటి స్థితిలో జగన్మోహన్ గారు చక్కగా ఆలోచన చేసి రాయుడు గారిని ఇన్ఛార్జిగా నిర్వహించబడటం ఈ నియోజకవర్గానికి మంచి కార్యక్రమంగా చెప్పుకోవాలి. ఎందుకంటే అందరూ మంచి ఆయన గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసేవ చేస్తూ చక్కగా విమర్శలుగా కూడా మాట్లాడటం జరిగింది. భీమవరం నియోజకవర్గానికి సమన్వయకర్త లేరు, మనిషి దొరకడం లేదు అని కొంతమంది నాయకులు కానీ పెద్దలు కానీ మాట్లాడటం జరిగింది. అసలు భీమవరం నియోజకవర్గానికి సమన్వయకర్త అక్కర్లేదు. ఎందుకంటే ఎంతమంది భీమవరం నియోజకవర్గంలో 2 మండలాలు, 25 50 గ్రామాలు, 39 వార్డులు, 39 వార్డులో వార్డు కమిటీలు, 50 గ్రామాలు 50 గ్రామ కమిటీలు, వివిధ విభాగాల సభ్యులు అందరి మధ్యన కూడా ఒక్కరి మనిషి కూడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య కూడా పూర్తి సమన్వయం ఉంది. కాబట్టి ఇంతకాలం సమన్వయకర్త లేడేనాడు అని చెప్పినా కూడా ఇంతమంది జనం రాగలిగారంటే ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గ కార్యకర్తలకి మధ్య ఉన్నటువంటి అన్యోన్యతకి ఇంకా వేరే నిదర్శనం అక్కర్లేదని చెప్పి సభాపూర్వకంగా నేను తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యత నాకు అప్పచెప్పినప్పుడు కొంచెం తడబడ్డాను. ఏంటంటే ఇదంతా ఏమైనా కొంచెం ఏమైనా గమరగాలం ఉంటుంది, ఏమైనా మంది వచ్చేటి వాళ్ళ అయినా పెట్టగలమా లేదా ఏంటని. అయితే రాత్రి నుంచి నా పూర్తిగా నమ్మకం వచ్చేసింది. ఎలా నమ్మకం వచ్చిందంటే రాత్రి 1:30కే మన మిత్రులు కొంతమంది ఫోన్ చేశారు, రాయుడు గారు మొత్తం మన బ్యానర్లు అన్నీ ఓడ తీసుకుని మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్లో ఇది పట్టిపోతున్నారు, మీరు అర్జెంట్ గారు అమ్మని. సరే నేను గబగబా వేసి ఎవరన్నా పిలిచి, డ్రైవర్ కూడా లేదు, మోటార్ సైకిల్ ఉంటే మోటార్ సైకిల్ ఎక్కించి నేను పోలీసు పంపు సెంటర్ వచ్చేప్పటికి ఒక్క 10 నిమిషాల్లో 152 మంది కార్యకర్తలు అందరూ అక్కడ కూడుకోవడం జరిగింది. అంటే ఇది పార్టీ మీద ఎంత అభిమానం ఉందో, కార్యకర్త అనేటువంటి వాడికి ఎంత పొట్టుండే అనేటువంటి దానికి వేరే నిదర్శనం అక్కర్రా. అంతేత రాయుడు అంటే గొప్పవాడు ఎవడో వచ్చి ఇక్కడ ఓడబడవలసిన అవసరం లేదు. ప్రతి కార్యకర్త కూడా రేపు 29 నాటికి ఒక సైనికుడిగా విజయం సాధించడం కోసం ఒక సైనికుడిగా పనిచేయడానికి భీమవరం కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్నారని చెప్పి సభాపూర్వకంగా మనం చేస్తా ఉన్నా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు
భీమవరంలో మంచి మెజారిటీ తీసుకొచ్చి అప్పచెప్పాలనేటువంటి ఆలోచన ఉన్నారు. దాన్ని ప్రతి కార్యకర్త కూడా ఒక కానుకగా ఈ భీమవరం నియోజకవర్గానికి 2029లో అత్యధిక మెజారిటీ తోటి మరి నెగ్గించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వడానికి ప్రతి కార్యకర్త కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పేసి మనం చేస్తాం. ప్రతినిత్యం యోగా చేస్తే ఔషధాలతో పని ఉండదని, సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కుమరేశ్వరన్ అన్నారు. భీమవరం డిఎన్ఆర్ కళాశాల ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో కళాశాల ఇండోర్ స్టేడియంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుమరేశ్వరన్ మాట్లాడుతూ శారీరక మానసిక దృఢత్వానికి యోగా ఎంతో అవసరమన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు బాబు, కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, కళాశాల సహాయ కార్యదర్శి ఆర్ రామకృష్ణంరాజు, పాలకవర్గ సభ్యులు ఎన్వి సత్యనారాయణరాజు, ప్రిన్సిపల్ మోజెస్ తో పాటు కళాశాల సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు, క్రీడాకారుల చేత కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ ఏ వీరయ్య, ఇంజనీరింగ్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ పివి నరసింహరాజు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ బివి నరసింహరాజు నేతృత్వంలో యోగాసనాలు వేయించారు. వైస్ ప్రిన్సిపల్ సిహెచ్జే సోమరాజు, డి నాయుడు, ఎం దుర్గారావు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఉద్దేశించిన యోగా ఆంధ్ర యోగా డే ఈరోజు 21 నాటికి గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేసి విశాఖపట్నంలో వారు ప్రస్తుతం చేస్తున్నారు. అలాగే ఎంత ఉత్సాహంగా పాల్గొన్న ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఆరోగ్య రీత్యా యోగా చేసినట్లయితే ఇంకేం ఔషధాలు అవసరం లేదు. అది ఇంగ్లీష్ ఔషధమా, ఆయుర్వేదిక్ ఔషధమా, హోమియోపతియా ఏది లేదండి. నేచురల్ దిస్ ఈజ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ డిజార్డర్. దీన్ని మీరు పునరుద్ధరించుకొని ఇది కొనసాగించాలని ఈరోజు చేసిపోవడం కాదండి, ఇలాగే కొనసాగించాలి జీవితాంతం. పెద్దవారు వారు ట్రైనింగ్ ఇస్తున్నారు చూడండి, వారు కనీసం 76 ఇయర్స్ మీరు ఊహించరు. కనీసం 55కే కారు ఎక్కితే కారు దిగుతారు, లిఫ్ట్ ఎక్కితే లిఫ్ట్ దిగుతారు. అలా కాకుండా ఫిట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. మేము పోలీసు ఉద్యోగంలో కూడా మాకు ఫిట్నెస్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. ఫిట్నెస్ కోసం మీ యొక్క ఆరోగ్య రీత్యా యోగా ప్రాక్టీస్ చేయాలని మరొకసారి కోరుకుంటున్నాను. మనం కొన్ని వేల సంవత్సరాల క్రితం యోగా చేస్తున్నారని మన పూర్వీకులు చెప్తూ కొన్ని నాటిలో చూస్తూ జరుగుతుంది. ముఖ్యంగా మనందరి నోటీసులో ఏదో కొంతమంది సాధువులు ఎక్కువ చేస్తారు, వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారని మనం వినటం కూడా జరిగింది. కానీ ఇప్పుడున్న మన ప్రధానమంత్రి గారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ముఖ్యంగా ఇప్పుడున్న అందరూ స్ట్రెస్లో ఉన్నాయి, వారి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని, వారంతా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని ఉద్దేశించి మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కూడా యోగాంధ్రాన్ని కార్యక్రమం పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతూ మన అధికారులు కూడా దీన్ని కోఆపరేట్ చేయడం జరుగుతుంది. మనం కూడా 11 రోజుల నుంచి కార్యక్రమం చేస్తున్నాం. మనం కూడా మా గ్రౌండ్లో కలెక్టర్ గారు ఉద్దేశించి మన అధికారులు ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్ని కూడా అందరూ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి మోడీ గారు వైజాగ్లో పెట్టి అందరూ దీన్ని ఆదర్శంగా తీసుకుని అందరూ ఆరోగ్యవంతులు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ప్రైమ్ మినిస్టర్ గారు, చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన విధంగా అధికారులు కూడా మనం కోఆపరేట్ చేస్తున్నందువల్ల మనం ఆరోగ్యంగా ఉంటూ ఈ యోగాన్ని ఇక్కడి నుంచి మనం కంటిన్యూ చేసుకుంటూ కొంతమంది చేయలేకపోయినా దాన్ని నేర్చుకుని అందరూ చేద్దామని చెప్పి నేను ఆశిస్తూ. నిజంగా చెప్పాలంటే ఈరోజు 108 దేశాల్లో ఇంటర్నేషనల్ యోగా డే కోట్ల మంది సెలబ్రేట్ చేయడం జరుగుతున్నది.
అదే రీతిలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు విశాఖపట్నంలో సుమారు 6 లక్షల మంది యోగా కార్యక్రమం చేపట్టడం, అది నిజంగా గిన్నీస్ రికార్డుకి ఎక్కబోతున్నందుకు నిజంగా అది మన ప్రధానమంత్రి గారి ఆయన వల్లనే ఇది జరగటం చాలా సంతోషకరమైన విషయం. ఈ స్ఫూర్తిని తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రతిదినం యోగా చేయించవలసిందిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యోగా కార్యక్రమం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మనకి యోగా వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యకర వాతావరణం కావాలంటే యోగా అత్యంత ఆవశ్యకం. యోగా చేయటం వల్ల రోజు దినచర్యలో యోగా ఒక భాగం చేసుకుంటే మనం హాస్పిటల్కి కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి యోగా ప్రతి ఒక్కరూ చేస్తే మనకి మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కూడా అందుబాటులోకి వస్తుంది. మన ప్రభుత్వం వారు తప్పనిసరిగా స్కూల్స్లోని, కాలేజెస్లోని ఈ యోగా కంపల్సరీ చేస్తే విద్యార్థులకి ఎంతో ఉపయోగపడుతుంది. మానసిక స్ట్రెస్ లేకుండా ఆరోగ్యంగా వాళ్ళు చదువుకోవడానికి కూడా ఈ యోగా ఎంతో ఉపయోగపడుతుంది. యోగా అనేది మన భారతదేశ వారసత్వ సంపద. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఈ రోజున వైజాగ్లో మన ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా 5 లక్షల మందితోటి ఈ యోగా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇతర పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి రావటం మన రాష్ట్రానికే ఒక గొప్ప అవకాశం. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారాగా వైజాగ్ ఎలివేట్ అవుతుంది. ప్రపంచం అంతా కూడా వైజాగ్ని ఇవాళ గుర్తించడం జరుగుతుంది. మన నిత్య జీవితంలో రోజు ఎంతో కొంత యోగాకి సమయం కేటాయించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిందిగా పిలుపునిస్తాం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గత 10 రోజులుగా డిఎన్ఆర్ కళాశాలలో 4 కార్యక్రమాలు జరగడం జరిగింది. గత 19వ తారీఖున డిఎన్ఆర్ కళాశాలలో యోగా ఆంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో సుమారు 7,000 మంది విద్యార్థులు, గవర్నమెంట్ ఆఫీషియల్స్, ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ కళాశాలలో పాల్గొనడం. లాస్ట్లో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మా కళాశాలలో
మేము ఏర్పాటు చేసాం, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఇంటికి యోగా చేరాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కృషి అభినందనీయమని డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ అన్నారు. మండల కేంద్రమైన ఆకివీడు ఏఎంసీ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమానికి శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు తనయుడు కనుమూరి భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్, కౌన్సిలర్లు బత్తుల శ్యామల, బొల్లా శ్వేత, యోగా సాధకులు కందుల సత్యనారాయణ, ఉండ్రమట్ల సాంబశివరావు, గంధముమ్మ, నౌకట్ల రామారావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పేరు చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంటింటికి యోగా చేరాలనేటువంటి సంకల్పంతో రాష్ట్రానికి 2 కోట్ల మంది టార్గెట్ గా పెట్టుకుని మొత్తం యావత్ ప్రపంచంలో అందరూ గుర్తించే విధంగా కొన్ని రికార్డ్స్, ముఖ్యంగా గిన్నీస్ రికార్డ్స్ దాంట్లో ఈ కార్యక్రమం వెలుగులోకి రావాలని చెప్పి రామకృష్ణ బీచ్ లో 5 లక్షల మందితో కార్యక్రమం చేసుకుంటుంది. మన అందరికీ తెలుసున్నటువంటిదే. ఇది ఏదో ఒక రోజు జరిగేటువంటి ఉత్సవం లాంటి కార్యక్రమం కాదు. మానవ జీవితంలో ప్రతి ఇంటికి యోగా చేరాలి అనేటువంటి ఒక సందేశాన్ని అందించడం కోసం తలపెట్టినటువంటి కార్యక్రమం. ఈ సంవత్సరం ఒక చక్కటి థీమ్, 1 ఎర్త్ అండ్ 1 హెల్త్ అనేటువంటి దాంట్లో ఎంత లోతైన శాస్త్రం ఉందో అది అర్థం చేసుకునే ప్రయత్నం ఈ రోజు నుంచి మొదలవ్వాలని, యూనివర్సల్ రిలీజియన్ అని స్వామి వివేకానందుల వారు ఏదైతే 1893లో విత్తనం నాటారో అది మహావృక్షమై ప్రపంచం అంతా కూడా శాంతి నెలకొల్పుకోవడం కోసం ఏకైక మార్గం యోగా అని ప్రపంచం గుర్తించిన సందర్భంలో ఈ రోజు ఆకివీడులో ఈ కార్యక్రమం చేసుకోవడం. సుమారు 2000 మంది పైన విద్యార్థులు వచ్చి మరి యోగాసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం మండలాన్ని ఒక ప్రాజెక్ట్ గా తీసుకొని ప్రతి స్కూల్లోనూ కూడా ఉచితంగా మరి యోగా అందించడానికి పతాంజలి యోగా కేంద్రం ద్వారా మేము సిద్ధంగా ఉన్నాము. యోగా అంటే కలయిక. వండర్ఫుల్ సజ్జనుడి సాంగత్యం మన రఘురామకృష్ణరాజు గారి తనయుడు భర్త గారు సందర్భంలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం నభోతో నా భవిష్యత్. మామూలు విషయం కాదు. మా చైర్మన్ డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం మామూలు విషయం కాదు. ఆయన ఇదంతా కూడా ప్లాన్ చేసి మాకు అందించారు. అందుకని ఇంత గ్రాండ్లు చాలా బాగా జరిగింది. ముఖ్య అతిథిగా మనం ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే రఘురామకృష్ణ తనయులు భరత్ గారిని పిలవడం జరిగింది. వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని పిల్లలందరూ కూడా మంచి జోష్ నింపి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా యోగా డే శుభాకాంక్షలు. భీమవరం పట్టణం 36వ వార్డ్ రామరాజు తోటలో వేయించేసి ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఘనంగా జరుగుతాయని శ్రీ మావుళ్లమ్మ సేవా సమితి అధ్యక్షులు రామాయణం వెంకటలక్ష్మి తులసి పార్వతి తెలియజేశారు. ఈ సందర్భంగా సమితి గౌరవ అధ్యక్షులు పంజా లక్ష్మణరావు, ప్రధాన కార్యదర్శి రేవూరి గోగురాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామాయణం సుధీర్ బాబు, ఉపాధ్యక్షులు కొండేపుడి గణపతి, కార్యదర్శులు కోరసిక వెంకటేశ్వరరావు, గ్రంథి బాలాజీ, కోశాధికారి మొదలవలస నాగేశ్వరరావు జాతర వివరాలు
వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటలకు రామాయణం రాజశేఖర్ లక్ష్మీ తులసి పార్వతి దంపతుల కుమారుడు సుధీర్ బాబు జానకి అనన్య దంపతులచే అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహిస్తామని తెలిపారు. ఉదయం 8:25 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జాతర మహోత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం 380 మంది కళాకారులచే పురవీధుల్లో జాతర మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. ప్రతిరోజు రాత్రి 8:30 సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 27వ తేదీ ఉదయం 10 గంటలకు అఖండ అన్న సమారాధన ప్రారంభిస్తామని, సుమారు 15,000 మంది భక్తులకు అన్న సమారాధనకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ 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 చెన్నమాళ్ళమ్మ 40వ సంవత్సర జాతర మహోత్సవం 22వ తారీఖున అంగరంగ వైభవంగా జరగబోతుంది. అలాగే 27వ తారీఖున అఖండ అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరిగింది. 40 సంవత్సరాల పండుగని చెప్పుకోవడానికి మా కమిటీ సభ్యులందరికీ చాలా గర్వంగా ఉంది. ఈ విధంగా ఆదరిస్తున్న ఇక్కడ భక్తులందరికీ, దాతలందరికీ పేరు పేరున మా కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు 40వ మహోత్సవం జరుగుతున్నది. రామాయణ రాజశేఖరం గారు కుమారుడు రామాయణం సుధీర్ బాబు గారు పూజా కార్యక్రమం 6 గంటలకు కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఫ్యామిలీతోటి. 8:25 మన శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు వారితోటి జాతర కార్యక్రమం ప్రారంభమవుతుంది. మావుళ్ళమ్మ సేవా సమితి తరపున ప్రతి శుక్రవారం 400 మందికి అన్నదానం చేయటం కూడా జరుగుతుంది. ఇది మా ప్రత్యేకత. మేమే వండించి మేమే పెడతాం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా మేము కార్యకర్తలే చేయటం కూడా జరుగుతుంది. ఇదంతా ఇది యొక్క మా ముఖ్య ఉద్దేశం. పురవీధులు గుండా సుమారు 380 మందితోటి కళాకారులతోటి ఊరేగింపు జరుగుతుంది. మధ్యాహ్నం పొద్దున కూడా జరుగుతుంది. వివిధ కృష్ణా జిల్లా, అమలాపురం, అలాగే అనేక రకాలైన ఊర్ల నుంచి వచ్చి కళాకారుల్ని చక్కగా నృత్యాలు చేస్తున్నాం. మరి మీరందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా చూసి ఆనందించవలసిందిగా కోరుచున్నాం. భక్తులకు విరాళాలు ఇచ్చిన దాతలందరూ కూడా మా సేవా సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శ్రీ మావుళ్ళమ్మ జాతర 40వ జాతర. ఇది 86 నుంచి ఈ ఏటికి 40 సంవత్సరాలు ఈ జాతర ప్రారంభం చేసి జాతర ఎంతో వైభవంగా, ఎంతో వైభవంగా, అంతా ప్రజల సహకారంతో, దాతల సహకారంతో ఎంతో అందంగా ఆగంగా ఆవిడ చేయించుకుంటుంది. ఇలా జరుగుతుంది శ్రీ మావుళ్ళమ్మ జాతర. రేపు 22వ తారీఖున అఖండ జాతర. ఈ నెల 27వ తారీఖున అఖండ అన్నదానం భోజనాలు. ప్రతి శుక్రవారం 400 మందికి భోజనాలు పెడతాం ప్రత్యేకంగా నిర్ణయించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేయడం ఎంతో పుణ్యం చేసుకున్నారు ఈ పేట ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, భీమవరం గ్రామ ప్రజలు, 36 వార్డు ప్రజలు అన్నీ అందరికీ నేను కోరుకుంటున్నాను. అమ్మ దయ వల్ల ఇది బాగా జరగాలని, ఇంకా అందరూ సహకరించాలని ముఖ్య ఉద్దేశంగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.